వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల వివాదం మరోసారి తెరపైకొచ్చింది. ఆస్తుల విషయాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ విజయమ్మ లేఖ విడుదల చేశారు. 2009లో వైఎస్ఆర్ మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అని స్పష్టం చేశారు. ఆస్తుల పంపకం ఎప్పుడు జరగలేదన్నారు. అన్ని ఆస్తులు నలుగురికి సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశమన్నారు. ఇదే ఆయన ఆదేశమని, ఆ విషయం దగ్గర వారందరికీ తెలిసిన విషయమే అన్నారు. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సిందే అని, అందుకే జగన్ ఎంఓయూ రాశారని చెప్పారు. నిజానికి తనకు తక్కువే రాశారని, సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని ఎలహంక ల్యాండ్ కూడా షర్మిలదే అని చెప్పారు. పూర్తి సమాచారం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవికృష్ణ చెప్తారు. రవికృష్ణ, మళ్ళీ ఆస్తుల పంచాయతీ ఇప్పుడు ఏపీ రాజకీయాలు చాలా హాట్ టాపిక్ అవుతోంది. ఇంకా ఏం రాశారు విజయం? మందులు ఎవరైనా స్పందిస్తున్నారా? అంటే సతీష్, ఏదైతే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల వివాదం ఉంటుందో అది గత కొంతకాలం నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈరోజు ఏదైతే విజయలక్ష్మి చేసినటువంటి ఆమె ఆస్తులకు సంబంధించి ఒక ప్రకటన జారీ చేసింది. అది కూడా అఫిడవిట్ రూపంలో జారీ చేయడంతో మాత్రం అది మొత్తానికి మాత్రం రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ని అయితే సృష్టించిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బతికినున్నంత కాలం ఆయన సంపాదించిన ఆస్తులు, అంటే 2009 వరకు ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండివిజువల్ ఫ్యామిలీ అసెట్స్గా కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించి ఆ ఆస్తులని అప్పటి వరకు కూడా పంపకాలు అయితే జరగలేదు. 2009 తర్వాత ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన చేసిన ఎంఓయూలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు అయితే బయటకు వచ్చినాయి. ప్రధానంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మొట్టమొదటి నుంచి తనకి సంబంధించినటువంటి నలుగురు మనువులకి సంబంధించినవి మొత్తం ఆస్తులను కూడా వాళ్ళకి సమానంగా పంచాలనే భావం అయితే ఆయనకు ఉండేది. ఆ విషయం ఆయనతో పాటు ట్రావెల్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసని విజయం అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆమెకి ఏదైతే ఇప్పుడు వైఎస్ షర్మిలకి ఇచ్చినటువంటి ఆస్తులు ఇవి అని చెప్తూ ఉన్నారో అటువంటి ఆస్తులే జగన్ కూడా రాజశేఖర రెడ్డి అయితే ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ కొంత ఆమెకి షర్మిలకి అయితే అన్యాయం జరిగిందని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఈ యలహంక ల్యాండ్స్, అదేవిధంగా కూడా సరస్వతి సిమెంట్కి సంబంధించి ప్రాపర్టీస్ మొత్తం కూడా ఈ షర్మిలకి సంబంధించినవి, కానీ వాటిని ఇంతవరకు ఇవ్వలేదు. అవి ఇచ్చామని చెప్తున్నటువంటి ఏదైతే కొంత నగదు ఉందో అదైతే డివిడెంట్ రూపంలో ఇచ్చినటువంటి నగదు. కొంతమంది కావాలని పనిగట్టుకొని ఈ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు మొన్నైతే ఈ వైఎస్ షర్మిలకు ఆస్తులు ఇచ్చామన్నట్లుగా కూడా వాళ్ళైతే పదే ప్రకటన చేయడం మాత్రం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మాత్రం ఈ అఫిడవిట్ రూపంలో ఆమె అయితే ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ ప్రకటన వచ్చిన క్షణం నుంచి కూడా ఈ రాష్ట్రంలో మాత్రం కొంత ఇది హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఆ ఆస్తులకు సంబంధించి మొత్తానికి తన మేనల్లుడికి మేనకోడలికి వీళ్ళిద్దరికీ కూడా ఇప్పటి వరకు వైఎస్ జగన్ అయితే మాత్రం పూర్తిగా అన్యాయం చేశారు. ఇక్కడి నుంచి అయినా వాళ్ళకి న్యాయం చేయాలని ఒక తల్లిగా తానైతే జగన్ని కోరుకుంటున్నానని విజయలక్ష్మి అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి విషయాన్ని కూడా ఇష్టం వచ్చినట్లు ఎవరు పడితే వాళ్ళు తమ కుటుంబానికి సంబంధించిన విషయాలను మాత్రం మాట్లాడటం సరిగ్గా లేదని ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేశారో ఆ లెటర్లో, అఫిడవిట్లో. అదేవిధంగా కూడా ఈ ఆస్తులకు సంబంధించిన అంశాలు దయచేసి ఇక మీరు మాట్లాడొద్దు అని చెప్తూనే దాంట్లో ఉన్న నిజాలు అయితే మాత్రం తన దేవుడికి అదేవిధంగా కూడా జగన్కి మాత్రమే తెలుసు అని ఆమె అయితే మాత్రం చాలా ఆవేదనతో చెప్పినట్లుగా కూడా దాంట్లో అఫిడవిట్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఏది ఏమైనప్పటికీ 4 రోజుల క్రితం అయితే మాత్రం షర్మిల వైజాగ్లో రవికృష్ణ, ఒకవైపు ఎంఓయూలో ఉన్నవే ఇంకా దక్కలేదు అని షర్మిల ఎప్పటి నుంచో చేస్తున్న పంచాయతీ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడు లేని కూడా షర్మిల చందాల విజయం చెప్తున్నారు. అంటే ఎప్పటి నుంచో ఇది స్టార్టింగ్లో షర్మిల మాట్లాడుతూ ఇది కేవలం మా కుటుంబ సమస్య అదే తీరుతుందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే సమస్య సీరియస్ అయిందో అది మొత్తం పంచాయతీగా మారింది. అయినప్పుడు ఇప్పటికీ సమస్యకి అయితే క్లోజింగ్ ఎండ్ కార్డు పడట్లేదు. అట్ ద సేమ్ టైం జగన్ స్పందించిన దాఖలు కనిపించట్లేదు. మరి ఏంటి, ఏం జరగబోతోంది అనుకోవాలి? అంటే టోటల్గా కూడా ఎప్పుడైతే జయమ్మే ప్రత్యేకంగా కూడా ఈ ఎంఓయూకి సంబంధించి జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక ప్రకటన రూపంలో అలాగే తాను చెప్పింది కరెక్ట్గా ఉంది అని చెప్పే విధంగా కూడా ఒక అఫిడవిట్ చేసి ప్రకటన విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ సిచ్యువేషన్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఒక ఆస్తులకు పంపక విషయం అయితే ఎవరైనా కూడా సీక్రెసీ అనేది మెయింటైన్ చేస్తారు. మరో వ్యక్తికి తెలియకుండా ఉండే విధంగా కూడా ఆ సీక్రెసీ ఉంటుంది. తమ కుటుంబ వ్యవహారాలు పక్కన వాళ్ళకి తెలియకూడదని భావిస్తూ ఉంటారు.
అందుకనే కుటుంబానికి సంబంధించిన పెద్దల మధ్యనే ఏదన్నా కుటుంబానికి ఆస్తుల వివాదం వచ్చినా కూడా పరిష్కరించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు అది చేదాటిపోయింది. ప్రధానంగా కూడా ఈ ఏదైతే షర్మిలకి రావాల్సి అని చెప్తున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఎంఓయూ చేసినటువంటి ఆస్తులు కూడా ఆమెకు దక్కనటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు కూడా దీనికి సంబంధించి జగన్తో చర్చలు అయితే నడిచినట్లు, కానీ వాటిని ఆయన అయితే మాత్రం తిరస్కరించినటువంటి నేపథ్యంలో, ఆస్తులు ఇచ్చే విషయంలో తిరస్కరించినటువంటి నేపథ్యంలో చివరిసారిగా కూడా వాళ్ళైతే మాత్రం ప్రజెంట్ ఈ జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని తెలియజేసే విధంగా, అదేవిధంగా కూడా ఇట్లా బయటికి వచ్చినట్లయితే కొంత మార్పు అన్నా వచ్చి తమకు సంబంధించిన ఆస్తుల్ని తిరిగిచ్చేటువంటి ప్రయత్నం అనేది జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ అఫిడవిట్ చేసినటువంటి ప్రకటన అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా మొన్న 4 రోజుల క్రితం వైజాగ్లో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఏదైతే షర్మిల మాట్లాడిన మాటలు, ఇలాంటి అన్న ఎవరికి ఉండకూడదు, శత్రువుగా అక్కర్లేదు ఇలాంటి అన్న ఉంటే అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆమె ఎంత ఆవేదనకు లోనైందో అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా ఆస్తుల విషయంలో, ఆస్తుల పంపకాల విషయంలో మాత్రం పూర్తిగా కూడా తమకు అన్యాయం జరిగిందని షర్మిల భావిస్తుంది. అదేవిధంగా కూడా ఆమె తల్లిగా విజయం కూడా దీనికి సంబంధించి ప్రధానంగా తన కుమార్తెకు అన్యాయం జరిగిందనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా కూడా చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దాంట్లో చెప్పడం జరిగింది. ఎంఓయూ చేసినటువంటి ఈ ఆస్తులే ఇంత మటుకి దక్కనటువంటి నేపథ్యంలో ఎంఓయూ చేయకుండా ఉన్నటువంటి ఏదైతే సరస్వతి సిమెంట్స్ కానివ్వండి, అదేవిధంగా కూడా యలహంకకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏదైతే వాల్యుబుల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ షర్మిలకు చెందినవే అని చెప్పడం అనేది జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారం అయితే మాత్రం చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఆ ఆస్తుల కోసమని వాళ్ళైతే మాత్రం రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో, అలా కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గౌరవాన్ని కాపాడుకునే విధంగా కూడా ఇక ఎవరు కూడా ఈ ఆస్తుల గురించి ప్రకటన చేయవద్దు, చేతులెత్తి నమస్కరిస్తున్నానని విజయలక్ష్మి చెప్పినటువంటి వైఎస్ విజయలక్ష్మి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.